కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది కూడా జరుగుతుంది. అండ్ అలాగే వేగా జ్యువెలర్స్ నవీన్ గారి చేతుల మీదుగా సో ఇది అందించవలసిందిగా కోరుకుంటున్నాం మోహన్ కృష్ణ గారికి. యా నవీన్ గారు ప్లీజ్. So, yes. దేవరకొండ సో వారిని ఈ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మురళీమోహన్ గారు అలాగే మోహన్ కృష్ణ గారు వేదిక మీద ఉన్న పెద్దవారు అందరి చేతుల మీదుగా. అఫ్కోర్స్ తన మంచి నటనతో మనల్ని ఆకట్టుకుంటూ 100 crores క్లబ్లోకి జాయిన్ అయిపోయిన మంచి యాక్టర్, అద్భుతమైన పర్ఫార్మెన్స్తో బేబీ అన్న చిత్రంతో సూపర్గా నటించి సో బ్లాక్ బాస్టర్ని అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ గారు బెస్ట్ యాక్టర్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ ఆనంద్ దేవరకొండ గారు. ఇక్కడికి వచ్చి ఈ అవార్డు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సో డైరెక్టర్గా ఆయన వ్యవహరించడం జరిగింది. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో మంచి మంచి పాత్రల్ని పోషిస్తూ ముందుకు సాగుతున్న రఘు గుంచే గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ చెప్పానండి అదే ఇప్పుడు. సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ రఘు గుంచే గారు అందుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మోహన్ రూప గారు. అండ్ నా జరిగింది సో బెస్ట్ సింగర్ ఫీమేల్ అవార్డ్ గోస్ టు మంగ్లీ. కంగ్రాచులేషన్స్ మంగ్లీ. ఇప్పుడు ఈ అవార్డుని అందుకుంటున్నారు. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సాయి రాజేష్ గారు. సో మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ అవార్డు పెద్దవారందరి సమక్షంలో అందుకోవాల్సిందిగా సాయి రాజేష్ గారిని, డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కోరుకుంటున్నాం. వ్యక్తి అండ్ సూపర్ యాక్టర్ బెస్ట్ విలన్ అవార్డుని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అజయ్ గారు. కంగ్రాచులేషన్స్ అజయ్ గారు వన్స్ అగైన్. అజయ్ గారిని డెబ్యూగా మీడియన్ అవార్డుని అందుకుంటున్నారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ నుంచి. సో కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ అరుణ్య. సో నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ శ్రీ నాగేంద్ర గారు. సో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు వారు అందుకోవడం జరుగుతుంది. నాగేంద్ర గారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ నుంచి.
కంగ్రాచులేషన్స్ సాహితి. దూసుకెళ్తున్నారు. బలగం సినిమాకు గాను తనకి బెస్ట్ కమీడియన్ అవార్డు అందుకోవడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ రచ్చ. సో ఇప్పుడు రచ్చ రవి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న కొరియోగ్రాఫర్ విజయ్ పొలకి మాస్టర్. సో ఇవాళ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని అందుకుంటున్నారు వారు. కంగ్రాచులేషన్స్. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారిని ఈ అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందుకుంటున్నారు బెస్ట్ డెబ్యూ యాక్టర్గా. కంగ్రాచులేషన్స్ టు యు వన్స్ అగైన్. Once again, congratulations, Thiruvi. Congratulations for your marriage also. Inchడం జరిగింది. So one of the best lyricist గా ముందుకు దూసుకెళ్తున్నారు వారు. So కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ గోస్ టు కాసర్ల శ్యామ్ గారు. కంగ్రాచులేషన్స్ కాసర్ల శ్యామ్ అన్న. సో అత్యద్భుతమైన పాటలు, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు, సక్సెస్ఫుల్ పాటలకి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది. సో ఎస్, మరి నెక్స్ట్ బెస్ట్ అవార్డ్ గోస్ టు రాహుల్ సిప్లిగంజ్. సో ఆస్కర్ అవార్డ్ విన్ అయిన పాట కూడా తను వోకల్స్ అందించడం జరిగింది, తను పాట అవ్వడం జరిగింది ఆ పాటలో. కంగ్రాచులేషన్స్. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ సింగర్ అవార్డ్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ రాహుల్. పాడుతున్నారా మాడుతున్నారు? కంగ్రాచులేషన్స్ ధ్రువన్. సో తంత్రాకి గాను బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ని అందుకుంటున్నారు ఆర్ఆర్ ధ్రువన్. గోస్ టు వైష్ణవి చైతన్య. బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న వైష్ణవికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డుని సాయి రాజేష్ గారు వైష్ణవి చైతన్య తరపు నుంచి అందుకోవడం జరుగుతుంది. So congratulations once again, Vaishnavi Chaitanya. Thank you. అందరినీ పేర్కొంటున్నాం. సో భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ని అందించిన ప్రొడ్యూసర్ సాహు గారికి ఈ అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సాహు గారు. సాహు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సామాజ వర్గమనకి గాను వారు అందుకుంటున్నారు ఈ అవార్డుని. స్పాన్సర్స్గా కూడా వారు వారి సహాయాన్ని అందించడం జరిగింది. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు. గణపతి రెడ్డి గారు ఒక మాట.